సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న పేద ప్రజలపై దురుసుగా ప్రవర్తించారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఓ చిరు వ్యాపారి డబ్బా కొట్టుతో జీవనం సాగిస్తుండగా రాత్రికి రాత్రే ఆ డబ్బా కొట్టును మాయం చేశారు మున్సిపల్ సిబ్బంది. జీవనాధారం కోల్పోయిన కుటుంబం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తుండగా పోలీసులు వచ్చి అతి దారుణంగా వారిపై చేయి చేసుకున్నారు. మహిళలపై కూడా దాడి చేస్తూ లాక్కుని జీపులో ఎక్కించారు. తమకు ఒక్క ఆధారంగా ఉన్న బతుకు తెరువును ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేసి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. రాజకీయం ఇదేనా? లక్ష 20,000 తెచ్చుకొని గెలిపించి చూపెట్టండి. మీ పరిపాలన ఏందో మీరేందో మీకు అర్థమైంది. కమిషన్ల కోసం నైట్కు నైట్ శాంతినగర్ అయితే లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మాదార ఇవన్నీ మాకు తెలియని రాజకీయాలు అనుకుంటారా? కమిషన్ల కోసం మీరు చేసే అక్రమ వ్యాపారాల కోసం తుపాకులు పెట్టే రాజకీయం కాదు మాది. మీరు సిమెంట్ ఫ్యాక్టరీలో పోయి తుపాకులు పెట్టి బెదిరియటం ఇవన్నీ చేయడం మాలాంటి సామాన్యులమైన డబ్బా కోట్ల మీద ప్రయత్నం రేపేదో ముఖ్యమంత్రి పదవి వస్తుందంట. ఆగు, ముఖ్యమంత్రి పదవి ఏదో వస్తుందంట. ఆ పదవి కోసం నన్ను అలానే యువకుడిని బలి తీస్తే సూత్ర పూజల ద్వారా బలి చేస్తే చంపితేనంట ముఖ్యమంత్రి పదవి వస్తుందంట. అది ఎవరు జాతీష్ కూడా చెప్పిందంట. ఆ చావు ఏ క్షణంలో జరిగినది అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి గారి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. నా చావు చచ్చిపోతే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుందంట. డిసెంబర్లో గుర్తుపెట్టుకోండి. డిసెంబర్లో ముఖ్యమంత్రి పదవి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి నా చావు ద్వారా. అది గుర్తుపెట్టుకోండి. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, సామాన్య మహిళపై పోలీసుల దురుసు ప్రవర్తన విజువల్స్లో చూస్తున్నాము, అసలు ఏం జరిగింది? వెంకటేష్, సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు ఈరోజు పేదల యొక్క దుకాణాలన్నింటినీ కూడా తొలగిస్తా ఉన్నారు. ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా రాత్రికి రాత్రి వాళ్ళు కష్టపడి పెట్టుకున్నటువంటి ఆ డబ్బా కోట్లన్నీ నుజ్జుగా చేసి కోదాడ మున్సిపాలిటీ ఆఫీస్ పాలనతో అక్కడ ఉన్నటువంటి పేదలైతే అబోదీపం ఉంటున్నారు, కంటిములు వినిపిస్తా ఉన్నారు. ఎంతో ఆశతో ఎన్నో పెట్టుబడులు పెట్టి ఈ డబ్బా కోట్లు పెట్టుకొని జీవనం సాగిస్తా ఉంటే ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తమ ఊరికి చెప్పకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లతోని అక్కడ జేసీబీలతోని మా డబ్బా కోట్లన్నీ కూడా కూలగొట్టి అక్కడ తీసుకెళ్లారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆరోపణ చేస్తూ ఏడుస్తూ పోలీసుల కాళ్ళ పడుతున్నారు. పోలీసులు మాత్రం దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనీస మానవత్వం లేకుండా, కనీసం వాళ్ళపైన దయ లేకుండా వాళ్ళని నడి రోడ్డు పైన అరెస్ట్ చేస్తూ వాళ్ళపైన చేయి చేసుకొని వాళ్ళని రోడ్డు మీద పడేసి మరి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనందరం చూస్తా ఉన్నాం. కోదాడ మున్సిపాలిటీలో చాలా ఏళ్లుగా దాదాపు 30 సంవత్సరాలుగా ఆ బస్ స్టాండ్ చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా డబ్బా కొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. చిన్న చిన్న డబ్బా కొట్లు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుట్పాత్ నుంచి రాకుండా కొంత సెట్ బ్యాక్ చేసుకొని వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ పూట గడిచేలాగా వాళ్ళ కుటుంబం గడిచేలాగా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ రోజు తొలగించినటువంటి డబ్బా కొట్లు కూడా చిన్న చిన్న చెప్పుల దుకాణాలు, ఆ మిక్చర్ సంబంధించినటువంటి దుకాణాలు, చిన్న చిన్న స్వీట్ షాపులకు సంబంధించిన దుకాణాలు ఎవరికి చెప్పకుండా తామందరినీ కూడా రోడ్డును పడేశారంటూ కూడా వాపోతూ ఉన్నారు. ముందస్తుగా చెప్తే తాము ఏమన్నా ఏర్పాట్లు చేసుకునే వాళ్ళు అందులో ఉన్నటువంటి ముడి సరుకులు తమ వస్తువులన్నీ కూడా నేలపాలయ్యాయి, వాటన్నిటిని కూడా మట్టిలో కలిపారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పేదలకి వాపోతూ ఉన్నారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గుజ్జన నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. వాళ్ళు కూడా మా పట్ల దయ చూపించలేదు. గతంలో ఒకసారి కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా తమను రోడ్డున పడేశారు, తమ పైన దురుసుగా ప్రవర్తించారు, తమను ఏడిపిస్తున్నారంటూ కోదాడ మున్సిపాలిటీలో పేదలైతే ఘోరణ విడిపిస్తా ఉన్నారు. వెంకటేష్, కానీ అక్కడ రాము విజువల్స్లో చూస్తుంటే ఒక పోలీస్ కాదు, పోలీసులు అందరూ అంతమందికి కూడా సోయి లేకుండా ఒక మహిళలపై అలా ఎలా ప్రవర్తించారు? స్థానికులు ఏమంటున్నారు దీనికి సంబంధించి?
స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు వాళ్ళందరూ కూడా వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి 30 సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు. వాళ్ళపైన కనీస ధైర్యం లేకుండా డబ్బకొట్లు తొలగించడమే కాకుండా ఇదేంటని వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళపైన దాదాపు 30-40 మంది పోలీసులు అక్కడ చేరుకుని వాళ్ళని దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళ భర్తలపైన అయితే వాళ్ళ చుట్టుపట్టి కాలర్ బట్టి బలవంతంగా రోడ్డు మీద పడేసి మరీ జీవులు లెక్కిస్తా ఉన్నారు. మహిళలను కూడా చూడకుండా కూడా మగ పోలీసులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడం ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి గురి చేస్తా ఉంది. ఈ ఒక్క ఘటనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే రకంగా పేదల పైన ప్రభుత్వం విరుచుకుపడతా ఉంది. పేదలను ఇవ్వట్లేదు, పేదలనే టార్గెట్ చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఘటనలు తరచూ కూడా పునరావృతం అవుతున్నాయి. వెంకటేష్. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.